ప్రస్తుతం తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. 15% లో ఎంత ఇవ్వాలనేది కూడా వారి నిర్ణయం మేరకు ఇవ్వడం జరిగింది. గ్రూప్ 1 కి 1%, గ్రూప్ 2 కి 9%, గ్రూప్ 3 కి 5% అని పూర్తిగా వారి రికమెండేషన్ మేరకు మరి మా కేబినెట్ సబ్ కమిటీ కేబినెట్ కి మరి రికమెండ్ చేయడం జరిగింది. కేబినెట్ దాన్ని ఆమోదించింది. దాని ద్వారా శాసనసభలో మేము ఒక చట్టం తీసుకొచ్చి ప్రవేశించినాం. శాసనసభలో ఆ చట్టం పాస్ అయింది. ద బిల్ బికేమ్ అన్ యాక్ట్. ఆ యాక్ట్ ని రాష్ట్ర గవర్నర్ గారు ఆమోదించారని చెప్పి కూడా ఈ శుభవార్త మీకు తెలియజేస్తున్నాం. మరి కొన్ని జస్ట్ 2-3 మీకు హైలైట్స్ చెప్తాను. ఆ తర్వాత ఈ విషయంలో ఎంతో పోరాడిన సుదీర్ఘకాలం మరి అమూల్యమైన సమయము ఎఫర్ట్ పెట్టిన దామోదర్ గారు మాట్లాడతారు. మొత్తం భారతదేశంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఈ ఎస్సీ కేటగరైజేషన్ అమలు చేయే మొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి మీ ద్వారా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా మేము ఈ రోజే ముందుగా మరి గవర్నర్ ఆమోదం వచ్చింది కాబట్టి జియో 33 డేటెడ్ 14th April ఇవ్వడం జరిగింది. ది తెలంగాణ షెడ్యూల్డ్ కాస్ట్ రాషనలైజేషన్ ఆఫ్ రిజర్వేషన్ యాక్ట్ 2025 will be published in the Telangana Gazette in English, Telugu and Urdu languages as Telangana Act number 15 of 2025. This is immediately after the Governor assent has come. దీనికి నెక్స్ట్ స్టెప్ గా మరి జియో నెంబర్ 9 డేటెడ్ 14th April 2025 మరి ఈరోజు అంబేద్కర్ జయంతి కాబట్టి మరి సామాజిక స్ఫూర్తితో మరి మేము ఇదే రోజు ఎస్సీ కేటగరైజేషన్ అమలు షుడ్ కమ్ ఇన్ టు ఫోర్స్ అనే విధంగా మేము ప్లాన్ చేసుకుని ఈరోజు మరి ప్రకటించడం జరుగుతుంది. జియో నెంబర్ 9 డేటెడ్ 14th April 2025. The following notification will be published in an extraordinary issue of the Telangana Gazette dated 14th April 25. In exercise of the powers conferred by Section 8 of Telangana Scheduled Caste Rationalization of Reservations Act 2025, Telangana Act number 15 of 2025, the Government of Telangana hereby appoint the 14th April 2025 as the date on which the said act shall come into force. ఈ యాక్ట్ ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుంది. మరి దీని తర్వాత ఇదే రోజు డేట్ తోని షెడ్యూల్ కాస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మరో జియో ఇవ్వడం జరిగింది. జియో నెంబర్ 10 డేటెడ్ 14th April 2025. దీని ప్రకారం రూల్స్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎస్సీ కేటగరైజేషన్ కూడా చాలా స్పష్టంగా ప్రకటన చేయడం జరుగుతుంది. అన్ని విధాలుగా ఇందులో రూల్స్ కాపీ మీకు దిస్ అవైలబుల్ ఇన్ ద పబ్లిక్ డొమైన్ ఆర్ యూ కెన్ టేక్ ఎ కాపీ ఫ్రమ్ us. దిస్ ఈజ్ అవైలబుల్. దిస్ ఇంక్లూడ్స్ ప్రొసీజర్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద రూల్ ఆఫ్ రిజర్వేషన్. ఓకే, నేను చాలా స్పష్టమైన హామీ ఇస్తున్నా. ఇప్పుడు మేము 2011 సెన్సస్ మేరకు మరి 15% రిజర్వేషన్ గ్రూప్ 1, 2 and 3 డివైడ్ చేసినాము. 2026లో వచ్చే సెన్సస్ మేరకు ఎస్సీ రిజర్వేషన్స్ ఎంత పెరిగితే ఆ స్థాయిలో ఈ రిజర్వేషన్స్ పెంచుతాము అనే స్పష్టమైన మాట కూడా ఇస్తున్నాము. మరి ఇందులో ఈ జియో నెంబర్ 10 డేటెడ్ 14th April దీని ప్రకారము we have laid down the rules for implementation of SC categorization. One is procedure for implementation of the rule of reservation. ఇది దాని ప్రకారం ఏ విధంగా 1% చేస్తాము, 9% చేస్తాము, 5% చేస్తామని కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రిజర్వేషన్ ఫర్ ఉమెన్
మళ్ళీ ఎస్సీ కేటగరైజేషన్ లో రిజర్వేషన్ ఆఫ్ ఉమెన్ ఏ విధంగా జరుగుతుందని చెప్పి కూడా ఈ రూల్స్ లో మెన్షన్ చేశాము. అదేవిధంగా ఇఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ అవైలబుల్ ఏం ప్రొసీజర్ ఫాలో అని కూడా ఇందులో ఈ రూల్స్ లో వివరించబడ్డది. ఏ విధంగా వేకెన్సీస్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి అది కూడా, అంటే అది నేను చదువుతాను మీకు. ఇఫ్ నో ఎలిజిబుల్ ఎస్సీ క్యాండిడేట్స్ ఇంక్లూడింగ్ ఉమెన్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఎనీ ఆఫ్ ద SCs referred to in clause A, B and C of section 3 of the act available, then the vacancy shall be carried forward as per the existing rules and shall not be filled up with a candidate belong to any other community other than the scheduled caste in accordance with the rules or the instructions issued by the government in this regard. All vacancies will be carried forward. Adevidhanga most important, non-applicability of the rules in public appointments and admissions. మిత్రులారా ఈ విషయం కూడా జాగ్రత్తగా వినాలి. In the case of notifications of advertisements which have already been issued and not finalized for appointments in public service or admission into education institutions prior to the commencement of this act, ante ee roju kante mundu, these rules shall not be made applicable. మేము స్పష్టంగా చెప్తున్నాం, 1st August నుంచి మేము నోటిఫికేషన్ ఇవ్వలేదు. 1st August కంటే ముందిచ్చిన నోటిఫికేషన్లో ఇది వర్తించదు. 1st August తర్వాత మేము ఇవ్వలేదు. ఈ రోజు నుంచి ఇచ్చే నోటిఫికేషన్స్ లో భారీ స్థాయిలో ఈ రోజు నుంచి అన్ని డిపార్ట్మెంట్స్ లో వేకెన్సీస్ నింపబోతున్నాము. అవన్నిటికీ ఎస్సీ కేటగరైజేషన్ వర్తింపజేస్తాము. రేపే మేము చీఫ్ సెక్రటరీ అండ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తో మీటింగ్ పెట్టి అన్ని డిపార్ట్మెంట్స్ లో వేకెన్సీస్ చేసి నోటిఫై చేయబోతున్నాము.